జోగులాంబ గద్వాల జిల్లా దౌదర్పల్లిలో జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి కలెక్టర్ బిఎం సంతోష్ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని కలెక్టర్ అన్నారు. మహిళా సంఘాలకు బ్యాంకులు కూడా విరివిగా రుణాలు మంజూరు చేస్తున్నందున జిల్లాలోని మహిళా సంఘాలు వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించి ఆర్థికంగా అభివృద్ధి చెంది రాష్ట్రంలో రోల్ మోడల్గా నిలవాలని ఆకాంక్షించారు. ఈ భవన నిర్మాణాన్ని సెప్టెంబర్ మాసం వరకు పూర్తి చేయడం జరుగుతుందని, కార్పొరేట్ స్థాయిలో భవనాన్ని నిర్మించి ఇందులో అన్ని సదుపాయాలతో పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన మండలం బండార్పల్లిలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. గ్రామసభ నిర్వహిస్తున్న తీరును, సదుపాయాల కల్పనను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద అర్హులను గుర్తిస్తూ రూపొందించిన ముసాయిదా జాబితాను పరిశీలించి గ్రామసభలో చదివి వినిపించారా అని అడిగి తెలుసుకున్నారు. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పటికప్పుడు సమగ్ర వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయించాలని ఆదేశించారు. అనంతరం బోధన పట్టణ శివారులో గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని నిశిత పరిశీలన జరిపారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. ప్రతిరోజు భోజనం వండడానికి ముందే ఆహార పదార్థాల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని, కాలం చెల్లిన సరుకులు, నాసిరకం కూరగాయలను వినియోగించకూడదని హెచ్చరించారు. జగ్గంపేటలో మర్రిమొక్క వీధిలో శ్రీరాములమ్మ తల్లి సంబర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబర మహోత్సవాల్లో వివిధ గ్రామ దేవతల వేషధారణలు వేసుకుని పురవీధుల గుండా తిరుగుతూ వేడుకలు జరుపుకున్నారు. రేలారే రేలా, మ్యూజికల్ బ్యాండ్, ఆర్కెస్ట్రా వంటి పాటల కార్యక్రమాలతో గరగర నృత్యాలు చేస్తూ గ్రామస్తులంతా ఉత్సవాలు నిర్వహించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఉదయం పొగమంచు కమ్మేసింది. ఆలయ సన్నిధి, సప్త రాజగోపురాలు, మాడవీధులు, కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డు పరిసరాల్లో పొగమంచు దట్టంగా అలుముకుంది. నారసింహుడి దర్శన అనంతరం ఆలయ పరిసరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని భక్తులు ఆస్వాదిస్తున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీరాములు, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు, తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి, కర్ణాటక బీజేపీ నేత టీవీ రవి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతి నూతన ఎస్పీ హర్షవర్ధన్ రాజు శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం సామంతుకూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఇద్దరు దుండగులు ఆలయంలోకి చొరబడి తలుపులను పొగలగొట్టి స్వామివారికి అలంకరించి ఉన్న 5 కేజీల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దీంతో ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుండగులు సీసీ కెమెరాలు తొలగించి పక్కనే ఉన్న చెరువులో పడేసినట్లు గుర్తించారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు స్థలాల వేలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని బాలానగర్ అడిషనల్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. వేలంపాట జరిగే ప్రాంతంలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు సృష్టించినా సహించబోమని హెచ్చరించారు. స్థలాల వేలంపాటపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత శాఖల వద్ద, అధికారుల వద్ద మాత్రమే తేల్చుకోవాలని ఆయన సూచించారు. కృష్ణా జిల్లా పెడన పట్టణ పరిధిలోని గాంధీ మున్సిపల్ కాంప్లెక్స్లో అక్రమంగా నిర్వహిస్తున్న షాపులపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న షాపులను మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలపై పలుమార్లు హెచ్చరికలు జారీ చేసిన అధికారులు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిర్వహిస్తున్న షాపులను తొలగించారు. నిజాంపేట ఫిట్నెస్ స్టూడియో సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్టూడియో సమీపంలోని టిఫిన్ సెంటర్లో గ్యాస్ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పక్కనే ఉన్న మరో 3 షాపులకు మంటలు వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో తనయుడు కన్న తండ్రిని ఇక్కడికి తెచ్చాడు. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ మేరకు పోలీసులు నిందితుడు సాయి సిద్ధార్థపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్మల్ జిల్లా భైంసాలోని మిషన్ భగీరథ సమీపంలో అటవీ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా బంధించిన 7 అడవి పందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో స్థావరాన్ని గుర్తించి దాడులు చేశారు. అడవి పందులను పట్టుకున్న 8 మంది వేటగాళ్లను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ కింద నిందితులపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలోని పోర్టు వెంట పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. పోర్టు పరిధిలో వాటి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారీకి ఏపీ మారిటైమ్ బోర్డు నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్వహణలో ఉన్న 6 పోర్టుల పరిధిలో 8 క్లస్టర్ల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించింది. కన్సల్టెన్సీ సంస్థల ఎంపిక కోసం ప్రభుత్వం టెండర్లు పిలవనుంది. పోర్టుల అవసరాల మేరకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులు భావిస్తున్నారు. గోదాములు, లాజిస్టిక్ సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా భారీ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలకు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. హైదరాబాద్లోని 16 చోట్ల 3 రోజుల పాటు జరిగిన తనిఖీలు ముగిశాయి. 55 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు దిల్ రాజు, అతని సోదరుడు, కుమార్తెతో పాటు వ్యాపారుల భాగస్వాముల ఇండ్లు, కార్యాలయాలు, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు, మ్యాంగో మీడియా, పుష్ప దర్శకుడు సుకుమార్ నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ప్రముఖ ఫైనాన్సర్లు సత్యారంగయ్య, నెక్కింటి శ్రీధర్, నెల్లూరు ప్రతాప్ రెడ్డి ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సంక్రాంతికి విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలే టార్గెట్గా ఈ సోదాలు నిర్వహించారు. దీంతో పాటు పుష్ప 2 మూవీ కలెక్షన్స్ వ్యవహారంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా భారీగా నిధుల గోల్మాల్ అయినట్లు అధికారులు గుర్తించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో డీఎస్పీగా పోతిరెడ్డి శ్రీనివాసరావు వేద పండితుల ఆశీస్సులతో నూతన బాధ్యతలు చేపట్టారు. మొదటి పోస్టింగ్ నర్సీపట్నంలో చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ప్రజలు తమ సమస్యలు ఫిర్యాదు చేయడానికి నేరుగా రావాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుత్తూరు మండలంలో ఎలుగుబంటి కలకలం రేపింది. అక్కుపల్లి గ్రామ సమీపంలోని అంబికాదేవి ఆలయం వద్ద ఎలుగుబంటి వచ్చి వీరంగం సృష్టించింది. కుక్కలు అరవడంతో గ్రామస్తులు చూసి భయభ్రాంతులకు గురయ్యారు. ఎలుగుబంటి గ్రామం అంతా తిరిగి తోటలకు వెళ్లిపోయింది. గ్రామస్తులు అటవీ శాఖ అధికారులు సమాచారం అందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ఓరలేక అవాకులు చివాకులు పేలుతున్నారని అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామాల్లోని నిరుపేదలకు సంక్షేమ పథకాలు తప్పకుండా అందుతాయని తెలిపారు. విద్యుత్, కరెంటు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం 9 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. నిజామాబాద్ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అట్టహాసంగా వేడుకలు జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కడప జిల్లా జమ్మలమడుగులో జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. పోలీసులు, ఎస్పీ జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రతపై ర్యాలీ చేపట్టారు. నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాలు రోడ్డు భద్రతపై నిర్వహిస్తున్నామని అర్బన్ సిఐ లింగప్ప చెప్పారు. రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి ఏడాది వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండి డ్రైవింగ్ చేయాలని సూచించారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని హకీంపేట గ్రామంలో గ్రామసభ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ ఆదేశాల మేరకు మల్టీజోన్ 2 ఐజీపీ వి సత్యనారాయణ, జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి గ్రామసభలో పాల్గొన్నారు. అర్హులైన అందరికీ పథకాలు అందుతాయని ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు. నిర్మల్ జిల్లా కుబీర్లో గ్రామసభను గ్రామస్తులు బహిష్కరించారు. అర్హులకు కాకుండా అనర్హుల పేర్లు లిస్టులో రావడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. సెక్రటరీ లేకుండా సర్వే ఎలా చేశారంటూ కొత్త సెక్రటరీ వచ్చే వరకు గ్రామసభ వాయిదా వేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. తహసీల్దార్ చేసేది లేక డిపిఓలతో మాట్లాడి కొత్త ఈవోను నియమిస్తామని హామీ ఇచ్చారు.